జరిగిన సంఘటనల్లో ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది, కానీ దాన్ని అంత త్వరగా ఎవరూ జడ్జ్ చేయలేరు. స్వార్థంగా ఆలోచించే ఒక వ్యక్తి ఆలోచన ఎంత నీచంగా ఉంటుందో అది మనం కొంచెం కూడా ఊహించలేకపోతున్నాం. ఆ విషయం ఏంటంటే మనిషి మెదడుని ఒక విషయం నేరం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంది. దాన్ని స్పష్టంగా చెప్పలేము. అవును, మీరు చెప్పింది నిజమే. ఆయన నా దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు. సరే, దానివల్ల ఏంటి ఇప్పుడు? అది నా వ్యాపారం. అభిజిత్ వర్మ, తనకి నువ్వే కదా అప్పిచ్చావు. మీరు అతని అప్పుని ప్రతాప్ అప్పుతో కలిపి కొత్తగా ఒక కథ చెప్తున్నారు. అది నేను నీకు చెప్తాను. నీ నాటకాలు ఆపి మర్యాదగా నాతో పాటు రా. ప్రదీప్, చూసుకో, వచ్చేస్తాను. మేడం, నేను భయపెట్టింది నిజం, కానీ తను భయపడలేదు. కేవలం మాటలు మాత్రమే. మేము మాట్లాడే మెథడ్ ఎలా ఉంటుందో మీకు బాగానే తెలుసు కదా. నువ్వు లోపలికి వెళ్ళావుగా. మేడం, చెప్తున్నాను కదా, ఆర్తికి వినీత్ అంటే చాలా ఇష్టం. వినీత్ కూడా తనంటే చాలా ఇష్టం. నిఖిత కారణంగానే దాస్తున్నాడు. నిఖిత కూడా తక్కువ కాదు, వినీత్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. చాలా దారుణం చేసింది. చూడు, నాకు అస్సలు ఇష్టం లేదు. ఒకవైపేమో నా చెల్లెలతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నావు, ఇంకోవైపు నిఖితతో ప్రేమ సాగిస్తున్నావు. ఇలా చూడు, నేను చెప్పేది విను. నేను నిఖితతో కమిట్ అయిపోయాను. అదంతా కట్ అయింది. ఇలా చూడు, నా చెల్లెలు ఆర్తి నిన్ను ప్రేమిస్తుంది. తన మనసు బాధపడకూడదు. ఇక నిఖితాని ఎలా తప్పించాలో అది నువ్వు చూసుకో. ఇక నువ్వు ఫుల్ ఫోకస్ అంతా నా చెల్లెల మీదే ఉంచాలి. అర్థమైందా? ఒకవేళ అలా జరగలేదంటే నాకు చాలా కోపం వస్తుంది. నీకు కూడా బాగా తెలుసు కదా, నా కోపం వచ్చిందంటే నేను ఏం చేస్తాను అన్నది. మేడం, ప్రేమ వ్యవహారం కాబట్టి ప్రేమగానే డీల్ చేస్తాను. నువ్వు బాధపడద్దు, మేము నీతో ప్రేమగానే మాట్లాడుతున్నాం. కథలు కథలుగా చెప్పి విసిగించద్దు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? పోలీసులు ரொம்ப డీప్గా వెళ్తున్నారు. అదే ఎందుకు? పొన్నోడ కేసుறாங்க. వేరే దారి లేదు, మీరు రావాల్సిందే. వచ్చి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అవును సార్, నేను ఈ వ్యక్తిని చూశాను సార్. ఈ వ్యక్తి మా కొట్టుకొచ్చారు, అన్నని చూడడానికి వచ్చాడు. అప్పుడు అమిత్ అతను తీసుకుని ఎక్కడికో వెళ్ళారు సార్. ఇక్కడ కాదు, నా వెనకాలేరా, పదా. ఏప్రిల్ 27వ తారీఖున అమిత్కు ఒక కాల్ వచ్చింది. దాని గురించి ఏమైనా తెలుసా? అవును సార్, ఆ సమయంలో నేను అన్నతో పాటు కొట్లోనే ఉన్నానండి. నా చెల్లెలా? అదెప్పుడు పుట్టింది? నాకే చెల్లి లేదు కదా. హలో హలో, విచిత్రంగా ఉన్నాడే, ఏదేదో వాగుతున్నాడు. ఏయ్ దినేష్, నువ్వు కౌంటర్ చూసుకో, నేను ఇప్పుడే వెళ్ళొస్తాను. అలాగేనా? కానీ కాసేపట్లో అక్కడి నుంచి అన్న బయటికి వెళ్ళారు సారు. అంతే, ఇంకా అప్పటి నుంచి నాకేం తెలియదు సారు. ఈ కిషోరే వాడికి కాల్ చేశాడా? అమిత్ దాని గురించి ఏదైనా మాట్లాడా? దినేష్, కిషోర్తో ఆ అమిత్ మాట్లాడింది నువ్వు ఒక్కడు మాత్రమే చూశావు. అమిత్ ప్లాన్ గురించి నీకు వేరే ఇంకేం తెలుసు? సార్, ఇప్పటి వరకు నాకు తెలిసినవన్నీ మీకు చెప్పేశానండి. ఇంకా సార్, మీరే నాకు కాపలా ఇవ్వాలి. అమిత్ అన్న చాలా దారుణమైన వ్యక్తి అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న విషయం తెలిస్తే కనుక దిగులు పడకో, నీకేమీ జరగదు. మోహిత్, గుడ్ మార్నింగ్. మహాబలేశ్వర్ పోలీసులకు నేను ఫోన్ చేశా. అమిత్ నిన్ను అక్కడి నుంచి వెంటనే లేపుకురా. ఎస్ సార్. అమిత్ బావే, నిఖితాకి కజిన్. పోలీసులు ఇప్పుడు అతన్ని కస్టడీకి తీసుకున్నారు. పోలీసులకు అనుమానం వచ్చింది ఈ సంఘటనలో ఇతను కూడా ఉన్నాడని. అలాగే ఇంకొకరున్నారు కిషోర్. అతన్ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ ఇతనే నేరం చేస్తుంటాడా? ఇన్వెస్టిగేషన్ లో అమిత్ తో ఇతనుకున్న లింకు బయటపడింది. ఇంకోవైపు ఆర్తి తాంబే కజిన్ కునాల్ కూడా నిఖితా కేసులో సస్పెక్ట్ గా ఉన్నాడు. దాంతోపాటు పోలీసులకి సౌకార్, విక్రమ్ జాదవ్ కి లింక్ ఉంటుందనిపించింది. ఆర్తి, నీ కజిన్ కునల్ ఒక లొకేషన్ ఇందులోనే బాగా తెలుస్తుంది. ఏప్రిల్ 27న ఆ లొకేషన్లో ఉన్నాడు అని. సరే, అయితే నాకు దాని గురించి ఏం తెలీదు. మేడం, మీకు ముందుగానే చెప్పాను, నాకు దానికి ఎలాంటి సంబంధం లేదని. అలాగే ఆ ఊరు కూడా ఏమంత పెద్దది కాదు. అక్కడి నుంచి వెళ్ళిపోవడం పెద్ద కష్టం కాదు. ఒకవేళ ఆ రోజు నేను అక్కడి నుంచి పాస్ చేసుకుంటూ వెళ్ళుంటే గనక మీరు నన్నే దోషి అంటున్నారే. ఏంటార్తి, పోలీసులతో ఇలా మాట్లాడాలని ముందే చెప్పి తీసుకొచ్చావా ఏంటి? ఒకవేళ మీరు చెప్పినట్టు తను అంత స్మార్ట్ గా ప్లాన్ చేస్తుంటే, తర్వాత ఇంకొక విషయం చెప్పండి. ఆ టైంలో ఇతను బుద్ధి లేనోడా? క్రైమ్ జరిగిన చోట ఫోన్ తీసుకెళ్తాడా? మేడం, నేను వినీత్ని బెదిరించానన్న సంగతి మీకు తెలుసు, కానీ నేను కూడా ముందే చెప్పాను కదా నేను బెదిరించాను అని. మేడం, ఒకవేళ నేను ఏదైనా చెయ్యాలనుకుంటే ఇలా చేసేవాణ్ణి కాదు కదా. మీకు ఆధారం దొరికేలా చేసి మిమ్మల్ని పట్టుకునేలా చేయడానికి. లేదు కునాల్, నువ్వు అన్ని విషయాల్లోని ఫెయిల్ అయ్యావు. నిఖితా మర్డర్ ని నువ్వు సూసైడ్ లా క్రియేట్ చేయాలనుకున్నావు. అందులోని గెలవలేదు, అందులోని ఫెయిల్ అయ్యావు. మీరు ఏం మాట్లాడుతున్నారు?
నిఖితకు నా గురించి బాగా తెలుసు కాబట్టి తను నాతో ఎక్కడికైనా వస్తుందా? అది కూడా పర్టికులర్గా నేను వినీత్ని బెదిరించానని తెలిసా కూడా. అతను నిజం చెప్తున్నాడు. ఆ బెదిరింపు తర్వాత నిఖిత నాతో గొడవ పడింది. అది నువ్వు చేస్తే ఏమీ జరగట్లేదని మీ అన్నయ్య కుండలతోటే ఇదంతా చేయిస్తున్నావా? నువ్వు నన్ను ప్రశ్న అడుగుతున్నావా? నీ పరిస్థితి ఏమైందో చూసావా? వినీత్ నాతో రావడం నువ్వు ఆపలేకపోతున్నావు కదా, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా దూరంగా ఉండమని. ఇలా చూడు, నిన్ను బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను నిన్ను ఇష్టపడలేదు. అలాగా? వాడు నాకు ఎన్ని ప్రైవేట్ మెసేజ్లు పంపిస్తాడో తెలుసా? ఆరతి, వినీత్ నా బాయ్ ఫ్రెండ్. తను ఖచ్చితంగా నీ వలలో పడడు. నీకేది మంచిదంటే వేరే వాళ్ళని ఎవరినైనా ట్రై చేసుకో. వీడి పిచ్చోడు ఇరుక్కుంటాడు. నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడంటే నువ్వెందుకు భయపడుతున్నావు? నిన్ను వదిలేసి నా దగ్గరికి వస్తాడు. వినీత్ నాకు మాత్రమే సొంతం, నన్నే ఇష్టపడుతున్నాడు. ఈ చెత్త ఐడియాన్ని మైండ్ నుంచి తీసే. మీ పనికిరాని అన్నీని వినీత్ తో భయపెట్టేస్తే ఎన్న భయపడతాడా? నువ్వు ఏది చేసినా నువ్వు అన్నిట్లోని ఓడిపోతావు. నువ్వొక లూజర్ లాగే ఉంటావు. వినీత్ దగ్గర నుంచి తప్పుకో. నేను కునాల్ దగ్గర హెల్ప్ అడిగాను. హెల్ప్కి అర్థం గాయపెట్టడం కాదు. నేను నిఖిత ఓపెన్ గానే గొడవలు పడ్డా. అందరి ముందు గొడవ పడ్డం రహస్యంగా కాదు. అందుకని నిఖితను చంపేస్తానా ఏంటి? మేడం, నాకు హిస్టరీ ఉంది. నేను జూదం ఆడతాను, పాకెట్ చేస్తాను, కానీ రేప్ లాంటి పని ఎప్పుడూ చేయలేదు మేడం. మర్డర్ కూడా చేయలేదు మేడం. మేడం, నాకు తెలుసు మీరు నన్ను నమ్మరన్న సంగతి. అలాంటప్పుడు నిఖిత నన్ను నమ్ముతుందా? అలాగే నాతో ఎక్కడికైనా వస్తుందా? నేను తనతో అలా ప్రవర్తిస్తుంటే తను అరవకుండా ఊరికే ఉంటుందా ఏంటి? కునాల్, నిఖిత ఫోన్ ఎక్కడా? అరే మేడం, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఏప్రిల్ 27వ తేదీన నిఖిత రేప్ అండ్ మర్డర్ జరిగిందిగా, నువ్వు అక్కడే ఉన్నావు. మేడం, ఆ రోజు ఏదో పని మీద నేను అక్కడికి వెళ్ళుంటాను, కానీ నిఖితాని కలవలేదు. నేనేమి చేయలేదు మేడం, నన్ను నమ్మండి. ఇది ఒక లవ్ ట్రయాంగిల్. మా మధ్య సెట్ కాలేదు. మేము శత్రువులనే మార్చి గొడవలు పడుతూ ఉంటాం. అందుకని కునాల్ని నేను నిఖిత దగ్గర పంపించలేను. ఇంత చెప్పినా కూడా మీకు ఇంకా అర్థం కాలేదా? అర్థం కాలేదు. అందులో ఏది నిజం లేదు. నువ్వు ఈ పొరికి వెదవని వినీత్ ని బెదిరించడానికి పంపించావు. నువ్వు నిఖిత నుంచి దూరంగా ఉండమని చెప్పావు. అది చెప్పడానికి నిఖిత ఇప్పుడు లేదు. ఎందుకంటే వీడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి చాలా సార్లు బెదిరించాడు. తన్ని రేప్ చేసి మర్డర్ చేసింది తిను కాదు. చాలా సార్లు చెప్పాను. మీరు ఎన్ని నాటకాలు చేసినా నిజమేదో నేను కనిపెడతాను. అక్కడ జరిగినప్పుడు నువ్వు క్రైమ్ సీన్ కి పక్కనే ఉన్నావు. మీ ఇద్దరితో జాగ్రత్తగా మాట్లాడుతున్నానని ఏదోటి మాట్లాడకండి. మోహిత్, వీణ్ణి జైల్లో పెట్టి కొట్టేంత వరకు నిజం రాబట్టండి. అరే మేడం, నా మాట అయినా వినండి. మేము విక్రమ్ జాదవ్ దగ్గర విచారణ జరుపుతున్నామంటే మీకెందుకు టెన్షన్ వస్తుంది? నా కష్టమేంటి మీకు బాగా తెలుసు కదా సార్. ఇప్పుడు మీరు దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అదేంటంటే నేను జాదుగారి దగ్గర డబ్బు అప్పుగా తీసుకొని నేను నా కూతుని వాడి దగ్గరికి పంపించానని చెప్తున్నారా? మరి విక్రమ్ దగ్గర మీరేమడుగుతారు? మా బాబాయ్ కొడుకు ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది కదా, వాడే ఇదంతా చేసింది. వాడిని పిలిచాడు. మేము అమిత్ గారిని వదలం, ఆ విక్రమ్ జాదవ్ని వదలం. మీరు నిఖిత నాన్నైనందువల్ల ఎవరిని విచారణ జరపాలి, ఎవరిని జరపకూడదన్న విషయం మీరు మాకు చెప్పకూడదు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? కన్న తండ్రినైనా నేనే మా అమ్మాయిని తీసుకెళ్లి వాడికి అప్పచెప్పానన్నా నేనే నరకంలో తోస్తానా? ప్రతాప్, ఇంకా మేము అటువంటి నిర్ణయం తీసుకోలేదు. మేము విక్రమ్ జాదవ్ని విచారణ జరపకూడదని మీరు మా దగ్గర ప్రెషర్ తీసుకొస్తూనే ఉన్నారు కదా, అక్కడే మాకు అనుమానం వస్తుంది. ఏది ఎలా చెయ్యాలో మాకు తెలుసు, మీరు చెప్పక్కర్లేదు. ఒల్కా ఇంకా అభిజిత్ సంఘటన తర్వాత నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. ఒక జంతువులా. మృగం కాదురా, మృగంలానేరా యాదవ్. అవును సార్, నేను ఒప్పుకుంటాను. నేను అలా చేసిండకూడదు. అందుకే కదా నీ మీద కోర్టులో కేసు వేశారు. అల్కావా చనిపోవడానికి నువ్వేం చేయలేదని చెప్పావుగా. తను చావడానికి ముందు తనతో పాటు ఏది తీసుకువెళ్ళలేదు. అందువల్ల నువ్వు నిజం చెప్తావా లేదా? మా దగ్గర దానికి తగిన ఎవిడెన్స్ మొత్తం ఉంది. అల్కే వాగయ్యం విక్రమ్ జాదవ్ తప్ప వేరే ఎవరూ చేయటానికి ఛాన్స్ లేదు. ఆ మాందే చౌక్ ఆ తర్వాత విక్రమ్ జాదవ్ ని కూడా అరెస్ట్ చేశాం. వాడేం చెప్పాడంటే వాడు ఎప్పుడు కూడా అల్కా భర్తని టార్చర్ చేయలేదని చెప్పాడు. అది అలా ఉన్నాయండి. 2 సంవత్సరాలుగా వడ్డీ కూడా కట్టలేదండి. అదే వాడు చెప్తున్నాడు.
వాడు తప్పించుకుందామని ట్రై చేశాడు, కానీ వాడి రైట్ హ్యాండ్ ప్రదీప్ని మేము తీసుకొచ్చేసాం. ఏయ్ లెగరా. ఒక భార్య భర్తలు అన్యాయంగా చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. ఇవంతా జాదు చెప్తేనే కదా జరిగింది. ఇలా చూడు, వాడు ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. నువ్వు నిజం చెప్పలేకపోతే నువ్వు కూడా జైలుకి వెళ్తావు. సార్, నేను చెప్పేది నిజం సార్, నాకు అసలు ఏం తెలియదు సార్. వారిని చెప్తానా కూడా కాదు. ఎవరి దగ్గర చెప్తున్నారు చెప్పు. సార్, నేను అప్పుడే మీకు చెప్పాను కదా సార్, వాడు అప్పుడు ఒప్పుకోలేదు. అల్కాని పంపించాను సార్. అన్నా, ఆ ఇల్లు విలువ చూసారంటే 14 లేదా 15 లక్షలు చేయొచ్చు. లెక్క సరిగ్గా ఉంటుంది. అన్నా దయచేసి అలా చేయకండి అన్నా, మిమ్మల్ని బతిమాలుతున్నానన్నా. దయచేసి మా ఇల్లుని లాక్కోకండి అన్నా, నీ మొత్తం డబ్బులు ఇచ్చేస్తారన్నా. ఊరికే మాటలు చెబుతూ ఉండకు. డబ్బు ఇవ్వనంటున్నావే. మొదట్లో 4 నెలల పాటు వడ్డీ సరిగ్గా కట్టావు. ఓ తర్వాత అప్పుడిస్తా ఇప్పుడిస్తా అని కథలు చెబుతూ ఉన్నావు. ఊరికే నీ మాటలు నమ్మి నేనేం చెయ్యనయ్యా. ఇలా ఇంత త్వరగా మీకు డబ్బులు ఇచ్చేస్తారన్నా, నమ్మండి. సరే, నీ ఈ ప్రమాణం అంతా తీసి పక్కన పెట్టేసి మనం ఇప్పుడు వేరే డీల్ మాట్లాడదామా? ఎంతో కొంత నీ వడ్డీనిప్పుడు నేను తగ్గిస్తాను. తగ్గించడమే కాదు, పూర్తిగా లేకుండా చేస్తా. ఉన్నట్టుండి ఎందుకో ఆయన ఇలా మారిపోయారు సార్, కానీ బలవంతం చేయలేదు సార్. అరే చెత్త నా కొడక, ఇది డీలో ప్రపోజరో కాదురా. డబ్బు లేనోడో పొట్ట మీద కొట్టావు, అర్థమవుతుందా? ఎప్పుడైతే నీ సేటు ఈ అల్కా విషయంలో చేశాడో ఆ రోజు రాత్రి అల్కా వాడి భార్య చనిపోయారు. పరా. దీని గురించి మీకేమనిపిస్తోంది? నిఖితా కేసులో కూడా ఇలాగే జరుగుతుందా? ఈ విక్రమ్ యాదవ్ నిఖితా వాళ్ళ నాన్నగారితో ఏమైనా డీల్ వేసుకున్నారా? విక్రమ్ నిఖితాని రేప్ చేశాడు, ఆ తర్వాత 100% ఇదే జరిగి ఉంటుంది. తను సాధారణమైన ఫ్యామిలీలో చదువుకున్న అమ్మాయి, తన లైఫ్లో ఏ ప్రాబ్లమూ లేదు. హఠాత్తుగా ఎందుకని అమ్మాయి చనిపోయింది అర్థం కావట్లేదు. కానీ ఇదైతే అసలు సూసైడ్ కాదు, ఇది మర్డర్. మనం ఏదీ చెప్పలేం. కానీ ఒక విషయం కన్ఫర్మ్, వాడు ఆడవాళ్ల విషయంలో చాలా వీక్. నేను ఒప్పుకుంటాను సార్, నేను తప్పు చేసింది నిజమే. ఇంకా అభిజిత్ అల్కా సమస్య తర్వాత నేను ఏ ఒక్క తప్పు చేయలేదు. ఎప్పుడు ఇలాంటి విషయం జరిగిందని నా చెవులకు వచ్చిందో అబ్బే వద్దురా బాబు అని ఈ సమస్య నుండి బయటకొచ్చేశాను. నువ్వు పరమాత్మగా మారావరా? వెళ్ళి మాఫీ చేసొచ్చావా? సార్ అలా ఏం కాదు సార్, నిజంగా నేను భయపడిపోయాను. ఎప్పుడైతే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందన్న నిజం నాకు తెలిసిందో నేను ఒకలా అయిపోయాను సార్. నాకు తెలిసింది అటు ఇటు పోయి చివరికి ప్రతాప్ అప్పు తీసుకున్న విషయం వస్తుందని. నన్ను విచారిస్తారని నాకు తెలుసు. సార్ నేను చెప్పేది నిజమే సార్. నేను నా భార్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వాడి కూతురుతో ఏదైనా చేస్తావు, తర్వాత క్షమాపణ అడుగుతావా? సార్ నేనే తప్పు చేయలేదు సార్. అనవసరంగా మీరు నన్ను అనుమానిస్తూ ఉన్నారు. నేరస్తుడు బయటున్నాడు. నిజంగా చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు సార్, ఏ తప్పు చేయలేదు. సచిన్, వాడి రైట్ హ్యాండ్ ప్రదీప్ని లేపుకురా. అల్కామాల్ కేసులో కూడా వాడికి భాగం ఉంది, ఈ కేసులోనూ ఉంది. వాడు దొరికాడంటే తోల్తి. సార్ నాకెందుకో ఈ కేసులో విక్రమ్కి సంబంధం లేదనిపిస్తోంది. అల్కా కేసులో విక్రమ్ అల్కాని యూజ్ చేసుకున్నాడు, అందువల్ల అల్కా తన భర్త సూసైడ్ చేసుకున్నారు. కానీ ఈ కేసులో సచిన్, నాకు తెలుసు ఇది సూసైడ్ కాదు, మర్డర్. ఎవరైనా దీన్నేమో సూసైడ్ అని చెప్పి మర్డర్ కాదన్నారంటే, సూసైడ్ ని కవర్ చేయడానికి మర్డర్ అనేది నిరూపించేశారంటే, ఆ జాదో చాలా మోసమైన వాడు. ముందు వడ్డీ తగ్గిస్తానని ఆ అభిజిత్ దగ్గర వాడి పెళ్ళాన్ని పంపించమని చెప్పాడంటే వీడు. ఇటువంటి డీల్స్ మాట్లాడేవాడు ఇటువంటి పని చేయకుండా ఉంటాడా? నిఖిత సూసైడ్ చేసుకుంటుందని వీడు గాని ఆ అమ్మాయి నాన్నగాని అనుకోనుండ్రు. కానీ శివం, నన్ను చూసి నువ్వు ఇటువంటివన్నీ ఎలా గడుగుతున్నావో తెలియలేదు. నేనే జాదు దగ్గరికి నిఖితాన్ని పంపించానంటావా? నేను అలా చేశాననిపిస్తుందా? మరి మీకేమనిపిస్తుంది? మరి ఎందుకని అలా సూసైడ్ చేసుకోను? ఆర్తి వల్ల. తను సూసైడ్ చేసుకోలేదు. ఇదంతా చెత్త నా కొడుకు అమ్మితే చేశాడు. పోలీసులకి అబద్ధం చెప్పాడు, తనకేదో ఫోన్ కాల్ వచ్చిందని. ఇదంతా ఆ క్రిమినల్ కిషోర్ కదమే చేశాడు. పోలీసులు ఆ కిషోర్ కదమ్ని పట్టుకోలేకపోతున్నారు. వాడు వాడిని కాపాడుకోవడం కోసం విక్రమ్ మీదే చెప్తున్నాడు. చెప్పండి, ఇప్పుడు మీరు కొత్తగా ఏం చెప్తారు? చెప్పడానికి కాదు, మాట్లాడడానికి వచ్చాను. విక్రమ్ మిమ్మల్ని చూడడానికి వచ్చిన విషయం నాకెందుకు ముందే చెప్పలేదు. మీ ఇద్దరి మధ్య డీల్ నడుస్తోందా? మీ అందరినీ నేను బాగా చూసుకుంటాను, నిన్ను శివను కలిపి. చెప్పింది అర్థమైందా? నువ్విక డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. నువ్వివ్వాల్సిన అప్పు మొత్తం నేను మాఫీ చేస్తానంటున్నాను. నాకు నీ పరిస్థితి అర్థమవుతోంది. దానికి వాడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడని, వాడి అప్పు లేకుండా చేస్తానంటే మీరనేదానికి ఏంటి అర్థం? నా కూతురిని నేను వాడి దగ్గరికి పంపించానా? మేము మా పనిని చేస్తున్నాం. మీ అమ్మాయి డెత్ తర్వాత ఈ విక్రమ్ జాదవ్ లాంటి నీచులని ఎలా మంచి వాళ్ళగా మార్చగలరు? అది నాకు తెలీదు. దాని గురించి నాకేం తెలీదు.
నా పరిస్థితి బాగోలేదు, అందుకే నేనేమీ అడగలేదు. అందుకనే మౌనంగా ఉండిపోయాను. మీరు వెళ్ళి వాణ్ణి అడగండి. కానీ విక్రమ్ జాదవ్ ఏదో చేశాడు, వదిలేయండి. కానీ మీకు ఎంత ధైర్యం ఉంటే మీరు అలా నా గురించి ఆలోచించారు? నా కూతురుని నేనే అలా చేశానని మీరు ఎందుకు అనుకున్నారు? ఆ అమిత్ గారిని కాపాడడం కోసమే కదా మీరు ఇలా చేస్తారు. వాడు మీకెంత డబ్బు ఇచ్చాడు ఈ కేసు క్లోజ్ చేయమని చెప్పి? సూసైడ్ అని చెప్పి కేసు క్లోజ్ చేయమన్నాడా? ఎంత డబ్బు తీసుకున్నారు మీరు? ఒక ఫోన్ వచ్చిందని మీరంతా నా వెనకాల ఎందుకు పడుతున్నారు? మర్డర్ నేనే చేశానా ఏంటి? కిషోర్ కదం ఎక్కడరా? కిషోర్ కదం ఎవరు నాకేం నా తెలుసు? దగ్గరే కథలు చెప్పక, అది మాకు బాగా తెలుసు. అది అనామస్ కాల్ కాదు. నిఖితా ఫోన్ లోంచి అతనే నీకు ఫోన్ చేసింది. నేను అడిగిన వెంటనే చెప్పు. అధికారులు అడిగారంటే నువ్వు చెప్పకపోతే తోలు తీసేస్తారు, కాళ్ళు చేతులు రెండు తీస్తారు. కునాల్ పోలీసులు నా వెనక తిరుగుతూ ఉన్నారు. నా ఒక్కొక్క మూమెంట్ ని కనిపెడుతూ ఉన్నారు. నా ఫోన్ ని ట్రాక్ చేస్తున్నారు. నువ్వేమనుకుంటున్నావు ఆర్తి? వినీత్ కోసం నువ్వు ఏవైనా చేయొచ్చు, కానీ ఎవరు నిన్ను మాత్రం ఏమీ అనకూడదంటావా? నిఖితాకి నాకు జరిగిన గొడవలు తన చావుతో ముగిపోస్తుందని నాకు తెలీదు. అయితే నా మీద నేరం వేస్తావా? చూడు, పోలీసులకు ముందు నుంచి నేనంటే అనుమానం. ఇలాంటి మాటలు చెప్పి మళ్ళీ ఎందుకు అనుమానం పెంపొందిస్తావు? నువ్వెందుకని అక్కడికి వెళ్ళావు? నిఖిత బాడీ ఉన్న చోటికి. ఒకవేళ నువ్వే... భలే ఆర్తి, బాగానే చెప్పావు. ఒకవేళ ఏదైనా చేసావంటే నువ్వు కూడా నాతో పాటు రావాల్సి, గుర్తుంచుకో. నాకు అర్థమైంది నువ్వు ఎంత సెల్ఫిష్వో. వినీత్ కోసం నన్ను యూజ్ చేసుకున్నావు. ఇప్పుడు నిఖిత చనిపోగానే నిన్ను కాపాడుకోవడం కోసం నన్ను బలి చేస్తావా? ఒక్క విషయం గుర్తుంచుకో, నేను గనక ఇరుక్కున్నానంటే నువ్వు ఇరుక్కుంటావు. పోయినసారి తప్పించుకున్నావు, ఈసారి తప్పించుకోలేవురా. నేను చెప్తున్నాను, నీ శవం కూడా దొరకదు. సరే, ప్రతాప్ ఎందుకు నీ అప్పును తీర్చేశాడు? అది నిఖిత చనిపోయిన తర్వాత. నిఖిత ఫోన్ ఎదిరా? నీ కొట్లో పనిచేసే దినేష్ ని పిలిపించమంటావా? నోరు తెరిచి మాట్లాడరా. వాడు అలాగే నీ కాల్ రికార్డ్స్ అదే చెప్తోంది, నువ్వు కిషోర్ కదంతో మాట్లాడిన విషయం. అది నేను నమ్ముతా సార్. కిషోర్కు నాకు నేను నీతో ఆధారం లేకుండా మాట్లాడడం లేదు. నువ్వు కిషోర్తోనే ఆ పని కలిసి చేశావు. ముందు నిఖితాని రేప్ చేశాడు, ఆ తర్వాత చెత్త మీద వేలాడదీశాడు. చెప్పు సార్. అదే కదరా మీ ప్లానింగు? లేదు సార్. సార్, నేను కిషోర్ కదంని బంధించింది నిజమే, కానీ ప్రతాప్ని బెదిరించడానికే. నా పొలాన్ని నాకు తిరిగిస్తాడని. ఇప్పుడు ఏ కోర్టు దగ్గర జరుగుతుందో అది ఆ కోర్టు బయటే పూర్తి కావాలి. ఇది పెద్ద కేసురా, ఇందులోంచి నువ్వు బయటికి రాలేవు. వాణ్ణి బెదిరించడానికి వీణ్ణి హైర్ చేశావా నువ్వు? ప్రతాప్ రావు బెదిరించాడా? సార్, నేను ఇచ్చిన పని చేశాడో లేదో నాకు తెలీదు, కానీ నిఖితాకు నాకు మధ్య ఎలాంటి సమస్య లేదు సార్. ఒక నిమిషం. இந்த மிரட்டெல்லாம் ஒன்றும் வேலைக்கு ஆகாது. நாம யாருன்னு காட்டணும், அதை ஞாபகம் வச்சுக்கோ. உன்னை எவ்வளவு பாடுபடுத்திருக்கான் அது ஞாபகம் இல்லையா உனக்கு? కానీ ఇలాంటిది లేకున్నా పర్వాలేదు, కానీ తను భయపెడితే చాలు. అరే వద్దు వద్దు, అలాంటి పనేమి చేయొద్దు. అయితే ₹1,00,000 అవుతుంది. இந்த மிரட்டெல்லாம் ஒன்றும் வேலைக்கு ஆகாது. அப்படின்னா 4 தடவை பண்ணணும், அப்பதான் வேலைக்கு ஆகும். అయితే సరే, ఇదిగో ఇదే అడ్వాన్స్. బాగా గుర్తుంచుకో, నిన్ను భయపెట్టమని చెప్తున్నాను. ఆ కిషోర్ ఎక్కడ? సార్, నాకు తెలీదు ఎక్కడున్నాడు. నువ్వు అందుకే కదా నిఖితాని టార్గెట్ చేశావు. సెటిల్మెంట్ కోసం నువ్వు ఫోన్ చేయమని అడుగు, కానీ తను నిన్ను బెదిరించింది కదా? లేదు సార్, నేను అలా ఏమి చేయలేదు సార్. అలాగే కిషోర్ను కేవలం బెదిరించమని చెప్పాను. ఏమనుకున్నావురా ఎదవా? ఆడెవన్నా పాలు తాగే పిల్లడా? నువ్వు చెప్పింది మాత్రమే చేస్తాడా వాడు? వాడు రేపుల హిస్టరీ బోర్డు అంత ఉంది. అసలు కిషోర్ ఫోన్ ఎక్కడుందిరా? ఎప్పటి నుంచి అంటే? ఎప్పటి నుండి? ఏంట్రా వచ్చి? సార్, నిఖితా నంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది కదా, అప్పటి నుంచే స్విచ్ ఆఫ్ చేశారు. నీకు ఆ ఫోన్ కిషోరే చేశాడు. వాడు ఆడి ఫోన్ లో చేయకుండా అమ్మాయి ఫోన్ లో చేశాడు. చివరికి ఆడు నిన్నే మోసం చేసి ఇరికించాడు కదా. సార్, నాకు కూడా ఆ రోజు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవేళ కిషోర్ ఏమైనా చేస్తుంటాడేమో అనుకున్నాను, కానీ నిజం చెప్తున్నాను, ఆ రోజు ఫోన్ చేసింది కిషోర్ కాదు. విచిత్రంగా ఉన్నాడే, అనవసరంగా వాగుతున్నాడు. నాకు భయం వేసింది. కిషోర్ నన్ను ఇరికించడానికి ఇలా చేస్తున్నాడేమో అనుకున్నాను. సార్, నేను భయపడ్డాను. వెంటనే కిషోర్కు ఫోన్ చేశాను.
కానీ ఫోన్ ఆఫ్ అని వచ్చింది. ఈ రోజు వరకు స్విచ్ ఆఫ్ లో ఆ ఉంది. నిమిషమే వాడికి తెలిసిపోయింది కదా చెల్లెలంటే నిఖిత అని. కిషోర్ 100% అమ్మాయిని ఏదో చేశాడని. కానీ సార్, నేను తన్ని కేవలం భయపెట్టమనే అన్నాను, ఇంకేమీ చెప్పలేదు. అలాగే ఫోన్లో వచ్చిన వాయిస్ అది కిషోర్ది కాదు సార్. సార్, నేను నిజం చెప్తున్నాను, అప్పటికి అన్ని నంబర్లు నా ఫోన్లో ట్రాన్స్ఫర్ కాలేదు. అలాగే కిషోర్ని నేను కేవలం భయపెట్టడానికే డబ్బులు ఇచ్చాను. అలాగా అయితే తను ఆ రేపు మర్డర్ ఇష్ట ప్రకారం చేశాడా? సరే, అయితే అది కిషోర్ చేశాడని పెట్టుకుందాం. ఆ విషయం మేము కనిపెడతాంలే. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. ఆ కిషోర్ దొరికేంత వరకు వీణ్ణి ఉతికి ఆరేయండి మీరందరూ. నిఖితాకి జరిగిన ఘోరానికి నువ్వు అనుభవించాలిరా. సార్ సార్, నేను నిజం చెప్తున్నాను, నాకేం తెలియదు సార్. సార్, ఈ కిషోర్ అమిత్ చెప్పినట్టు ఏమీ చేయకుండా వేరేలా చేశాడా? అమిత్ చెప్పిన విషయాలన్నీ నిజమే అని నిరూపించడం కోసం కిషోర్ వచ్చి స్టేట్మెంట్ పోలీసులకు ఇచ్చి తీరాలి. అతన్ని విచారించే వరకు నిజం కనిపెట్టలేరు. ఈ కిషోర్ని పట్టుకోవడానికి పోలీస్ మహారాష్ట్రలో ఉన్న ఒక్కొక్క సిటీలోనూ వెతుకులాట ప్రారంభించారు. అతని గురించి సమాచారం ఇచ్చే వాళ్ళని సన్మానిస్తామని ప్రకటించారు. అతన్ని ఖైదు చేయడం కోసం సిటీలోనూ బయట ఉన్న పోలీస్ స్టేషన్లన్నిట్లోనూ ఇన్ఫర్మేషన్ పంపించబడింది. ఎందుకంటే కిషోర్ కథం అనే ఒక అతను ఎప్పుడూ నన్ను బెదిరించలేదు. కానీ ఒక విషయంలో నాకు డౌట్ అనేదే లేదు. నా కూతురు విషయంలో ఏం జరిగిందో అది చేసింది మొత్తం అమితే. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. నిన్ను నేను మొదట్లోనే అడిగాను నీకు ఎవరితోనైనా గొడవలున్నాయా అని. మరెందుకు ఆ విషయం నువ్వు ముందే చెప్పలేదు? అప్పుడు నాకు ఆ విషయం తెలీదు. ఎందుకంటే నా చుట్టాల్లో ఒకడే ఆ స్థలం కోసం ఇలా చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు సార్. నాకు ఆ విషయం ఎలా తెలుస్తుంది సార్? నిఖితాకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. అందుకే నేను ఆ రోజున మీకు చెప్పింది, ఎప్పట్లాగే తను కాలేజీకి వెళ్తుందని. కానీ తను తిరిగి రాలేదు. ఆఖరిగా మాకు దక్కింది ఇటువంటి పరిస్థితి అని మీకు తెలుసు కదా. కిషోరే పోలీసులకి మెయిన్ టార్గెట్గా ఉన్నాడు. ఒకవేళ అతనే నిజమైన నేరస్తుడా? అమిత్ ఇతన్ని ఒక పని చేయమని పంపాడు, కానీ ఇతను ఒక నీచమైన పని చేశాడా? ఇంకోవైపు విక్రమ్ జాదవ్ నిఖితా వాళ్ళ నాన్నకు అప్పిచ్చిన వ్యక్తి. అలాగే కునాల్ తన సహోదరి కోసం బెదిరింపు పనులు చేశాడు. వీళ్ళందరూ అనుమానపు లిస్టులోనే ఉన్నారు, కానీ వాళ్లకు వ్యతిరేకంగా సాలిడ్ ఎవిడెన్స్ ఏమీ దొరకలేదు. వీళ్ళందరినీ మించి ఇంకొకరెవరైనా ఉన్నారా? సంఘటన వల్ల భయపడ్డా? నిఖితాను అతనే ఏమైనా చేశాడా? అలా గనుక ఏమైనా ఉంటే నిఖితా బాయ్ ఫ్రెండ్కి అది ముందే తెలుసుంటుందా? నిజం ఎప్పుడు బయటపడుతుందో తెలీదు. పోలీసులకి ఏమీ చెప్పలేదా? లేక వినీత్ ఏదైనా విషయాన్ని దాస్తున్నాడా? సార్, కిషోర్ని కోలాపూర్లో పట్టుకున్నారు. గ్రేట్. ఈ కేసు మెయిన్ టార్గెట్ బాగా దొరికాడు. ప్రతిమ, నీకేమనిపిస్తుంది? ఆ విక్రమ్ జాదవ్ కృణాల్ని లోపల ఉంచడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందంటావా? ఈ విక్రమ్ జాదవ్ నుంచి మనకి యాంగిల్లో ఏం దొరకలేదు. మేం చాలా మందిని విచారించాం, చాలా వెతికాం, కానీ ఏం దొరకలేదు. నిఖితా కేసులో మనం ఇంకా కనిపెట్టాల్సింది చాలా ఉన్నాయి సార్. అదేదో కనిపెట్టాలి. మరి ఆ గుణాల సంగతి? సార్, అతన్ని బాగా విచారించాం, వాడు చెప్పిందే చెప్తున్నాడు. సార్, నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఆర్తికి దీనికి సంబంధం ఏంటి? అమిత్ కేసులో ఆరతికి సంబంధం ఉంది. విషయం ఏంటంటే నిఖితాని దూరంగా పెట్టడానికి, కానీ కుణాల్ దాన్ని దాటేశాడు. ఇప్పుడు ఆరతి ఏమంటుందంటే కుణాలే అది చేశాడని. కిషోర్, నువ్వు ఒక కేసు మీద బెయిల్ నుంచి బయటకు వచ్చావు. నువ్వు దిగులు పడకు. ఈ కేసులో నువ్వు జైలుకు వెళ్ళవలే. என்கவுண்டர் பண்ணி கேஸை க்ளோஸ் பண்ணலாம்னு நினைக்கிறீங்களா சார்? அப்படி இருந்தா சொல்லுங்க சார். எதுக்காக என்ன கொஞ்சம் சுத்திட்டே இருக்கீங்க? నేను అతన్ని భూమే కదా అడిగాను. ఏం తప్పు చేశాను? అలాగా? రౌడీల దగ్గర డబ్బు ఇచ్చి బెదిరించమని చెప్పావు. అలా చేస్తే పొలం సొంతం అవుతుందా? అమ్మా, నేను అలా భయపెట్టింది కోర్టు బయటే కేసు క్లోజ్ కావాలని. నాన్న, నేను చెప్పాను నిఖితాని ఏమీ చెయ్యొద్దని. కేవలం తన్ని భయపెట్టమన్నాను. ఒకవేళ నిజం బయటపడి నిఖితాని వాడు ఏదైనా చేశాడని తెలిస్తే అప్పుడు నువ్వే నేరస్తుడు అవుతావు. நிலத்துக்காக ஆசைப்பட்டு கடைசியில் பெரிய குற்றவாளி ஆயிட்டேன். మూడు రోజులు జరిగిన విచారణ తర్వాత కూడా కిషోర్ చేసిన నేరాన్ని అంగీకరించలేదు. తనిలాంటి పని చేసినట్టు ఒప్పుకోలేదు. ఈ నేరాన్ని మాత్రమే కాదు, అతను ఇంకొక విషయాన్ని కూడా అంగీకరించలేదు. అమిత్ బావే దగ్గర నుంచి డబ్బు తీసుకున్న తర్వాత నిఖితా కుటుంబాన్ని బెదిరించలేదు, ఇంకా తనతో మాట్లాడలేదని స్పష్టంగా చెప్పాడు. ఆలోచించావా కిషోర్? తర్వాత నువ్వు ఇక్కడే ఉండాలి, జీవితాంతం బయటికి వెళ్ళలేవు. నువ్వు మాత్రమే కాదు, అమిత్ కూడా అంతేరా. సార్,
మేము టైర్డ్ అవ్వవు రా, మా గురించి నువ్వు దిగులు పడకు. నువ్వు బాగుండాలంటే ఆ తాడు ఎక్కడ కొన్నావో చెప్పు. చేత్తో నులిపి చంపావా లేక తాడుతో వేలాడదీసావా? சார் நீங்க இது மேல என்ன பண்ணணும் சரி என் வாயில ஒரு விஷயம் மேல வராது சார். நான் எந்த தப்பு பண்ணல சார். உண்மைதான் చెప్పేది. డబ్బు తీసుకున్న మాట వాస్తవం. அந்த நிகிதா அப்புறமா ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని மிரட்டவே இல்லை சார். உண்மைதான் சொல்றேன். வேணா நீங்களே விசாரிச்சு பாருங்க சார். நான் எதுக்காக அந்த அம்மாய் ஃபோன்ல இருந்து அமித்துக்கு ஃபோன் చేయాలి? కొంచెం ఆలోచించి పారుங்க సార్. సార్ నమ్మకండి అమ్మాయి విషయంలో నేను ఏం తప్పు చేయలేదు. వీడు చేయలేదు, ఆ విక్రము చేయలేదు, ఆ కృణాలు చేయలేదంటే ఇంకెవరు చేస్తుంటారు? సార్ ప్రతిమ వినీత్తో మాట్లాడుతుంది. వినీత్ తనని ఆఖరిగా ఎప్పుడు చూసారని అడుగుతుంది. ప్రతిమ ఏమంటున్నారంటే వినీత్ ఇప్పుడు కూడా ఏదో దాస్తున్నాడని చెప్తున్నారు. స్పష్టంగా ఏం చెప్పలేదు. మేడం నేను దాచట్లేదు, నిజం చెప్తున్నాను. ఆరతి అన్నయ్య నిన్ను బెదిరించాడుగా. ఆరతికి నిఖితాకి గొడవ రావడానికి కారణం నువ్వే. నిఖితాకి అది తెలిసింది నువ్వు ఆరతికి మెసేజ్ చేయడం. అదే కాకుండా ఆరతి డబుల్ గేమ్ ఆడుతుందని నీకు తెలుసు. మేడం నేను డబుల్ గేమ్ ఆడడం లేదు. ఆర్తికి నాకు మధ్య ఏమీ లేదు. నేను నిఖితానే ఇష్టపడ్డాను. కొన్ని సమయాలలో ఆర్తితో మాట్లాడిందేదో నిజమే. నిఖిత ఈ విషయాన్ని తలుచుకుని ఎంతో భయపడింది. ఇలా జరుగుతుందని నీకు తెలుసు కదా. లేదు, ఆర్తికి మెసేజ్ పెట్టడం వల్లే తన కోపంగా ఉంది. అందుకే టెన్షన్ పడింది. నా కంట్రోల్ లేని కొన్ని విషయాలు జరిగినప్పుడు నేను అసలు కంట్రోల్ కోల్పోయాను. తనది చూసి ఎంతో టెన్షన్ పడింది. ఒక విషయంగా తనకి దారి కరుక్కున్నావు కదా. తను ఏంటి? ఖచ్చితంగా కాదు. మా మధ్య గొడవలు జరగడం సహజమే. నిఖిత ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నావు, కానీ నా స్టేట్మెంట్ని నువ్వు వినడానికి సిద్ధంగానే లేవుగా. నాకు కూడా ఆలోచించడానికి కాస్త టైం కావాలిగా. ఏం ఆలోచించడానికి టైం కావాలి? ఏదో ఒకటి చెప్పి నన్ను వదిలించుకుని ఆర్తి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నావా? నాకు నీ గురించి ఆలోచించడానికి కాస్త టైం కావాలన్నాను. ఏది కరెక్టో రాంగో తెలుసుకోవాలి. ఆర్తి గురించి నేను ఇప్పుడు అసలు ఏం ఆలోచించడం లేదు. నన్ను కాసేపు ఒంటరిగా వదులుతావా? ఇప్పుడు ఏమంటున్నావు? నీకు ఇష్టం ఉందనా? నిఖిత కొద్ది రోజులు దూరంగా ఉండడమే మంచిదనిపిస్తోంది. ఏమంటావు? మన ఫ్యూచర్ కూడా అదే మంచిది. బాయ్. ఆర్తి విషయం గురించి మాట్లాడి మా ఇద్దరి మధ్య గొడవ వచ్చింది మేడం. నిఖిత కొద్దిగా అప్సెట్గానే ఉంది, కొద్దిగా కోపంతో కూడా ఉంది. కానీ ఆ తర్వాత నేను నిఖితకి కాల్ చేయలేదు. కొద్ది రోజులకి ఒంటరిగా ఉండాలని ఆశపడ్డాను, కానీ తను కూడా ఫోన్ చేయలేదు. నేను చెప్పిన విషయం తను పాప అర్థం చేసుకుంది అనుకున్నాను, అందుకే కాల్ చేయలేదు అనుకున్నాను. ఇదెందుకు నువ్వు ముందే చెప్పలేదు? చూడండి మేడం, అది మా పర్సనల్. నిఖిత విషయంలో ఏం జరిగిందో దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేదని నువ్వెలా చెప్తావు? నువ్వు, ఆ కుణాలు, ఇంకా ఆ ఆరతి, మీరెవరు నిఖితనేం చేయలేదా? లేదు, వాళ్ళు చేస్తుంటారని నాకు అనిపించట్లే. నిఖిత విషయంలో వేరే తప్పు జరిగిందనిపిస్తోంది. ఇంకేంటి అంటే నాకు తెలియదు, కానీ ఏం జరిగినా నాకు దానికి సంబంధం లేదు. సార్, మనం ఒక విషయంలో స్టక్ అయ్యమనుకుంటా. నిఖితాని మర్డర్ చేశారు. నాకు తెలిసి ఈ విషయంలో శత్రువులే ఏదో చేసుంటారు. ప్రతిమ, నువ్వు కూడా అలా చెప్పకు. నీకు ఇంకా అది సూసైడ్ అని అనిపిస్తోందా? ప్రతిమ ఆ విధంగా సూసైడ్ చేసుకుంటే దానికి రీజన్ ఉండాలి కదా. విక్రమ్ జాదవ్ విషయంలో కూడా ఏ రీజను కనపడట్లేదు. ఒకవేళ వాడు రేప్ చేశాడా, ఆ తర్వాత ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని, మరి దానికి ఏంటి కారణం? తెలీదు సార్. నాకేమనిపిస్తుందంటే ఏదో విషయంలో నిఖిత ఇరుక్కుని ఉంటుంది. అది ఆ ఫుటేజ్ లో చూసాంగా. ప్రతిమ, తను చనిపోవడానికి ముందు ఆ అమ్మాయిని రేప్ చేశారు, నీకు గుర్తుందా? ఎస్ సార్, నాకు గుర్తుంది. సార్, ఇది సూసైడ్ కాదు, మర్డర్. ఒకవేళ ఆ విక్రమ్ జాదవ్ ఆ అమ్మాయిని ఏం చేసినా కూడా సరే, తను తట్టుకోలేకపోయింది, తను సూసైడ్ చేసుకుంది. అలాంటప్పుడు తన ఫోన్ మాయమవడంలో ఏం కారణమై ఉంటుంది? తను సూసైడ్ చేసుకోవడం ముందు తన ఫోన్ని విసిరేసిందా? ఇప్పటివరకు కనిపించలేదు. ఇవన్నీ చూసినా కూడా మీకు ఇది ఇంకా సూసైడ్లో అనిపిస్తోందా? ఇది 100% మర్డర్ సార్, నేను చెప్తున్నా. చెప్పండి.
మీరు నిఖిత కదా? అవును, మీరు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏ విషయం మాట్లాడాలి? ముందు మీరు ఎవరు? అదేంటంటే నాకు మీ నాన్నగారు బాగా తెలుసు. అరే నువ్వెవరు? ముందు అది చెప్పు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చేస్తున్నావు? నన్ను ఏం చేస్తున్నావు? వదలు! నన్ను వెళ్ళ నువ్వు. నా బ్యాగ్ లో డబ్బులున్నాయి. నీకు కావాలంటే డబ్బులు, వాచ్ తీసుకో. నన్ను వదిలే. எனக்கு அதெல்லாம் தேவையில்லை. எனக்கு நீ தாண்டி வேணும். நீ மட்டும்தான் வேணும். ரொம்ப நாளாக உன்னை ஃபாலோ பண்ணிட்டு தான் இருக்கேன். இப்போ தான் அதுக்கு சான்ஸ் கிடைச்சது. ప్లీజ్ నన్ను వదిలే. చూడాలి. ప్లీజ్ నన్ను వదిలే. నేను ఇంటికి వెళ్ళాలి. ఏంటి ఒకసారి? తీసుకో. ఊరికే టైం పాస్ కా? నువ్వు చూసావు, అమ్మాయి నచ్చింది, అందుకని నువ్వు రేప్ చేసి చంపేస్తావా? నిఖిత ఫోన్ గత 6 నెలలుగా నీ దగ్గరే ఉంది. దాన్ని ఎందుకు ఆన్ చేయలేదు? 6 నెలల తర్వాత ముంబైకి వెళ్ళి ఎందుకు అమ్మావు? వెళ్ళాను. గట్టిగా మాట్లాడరా కుక్క, గట్టిగా మాట్లాడు. అనుకున్నాను. ఏప్రిల్ 27 ఎందుకు సెలెక్ట్ చేసావు? నిఖిత ఆ రోడ్లో వెళ్తుందని నీకు తెలుసు. అవును. నేను அதுக்கு முன்னாடி 4 தடவை ட்ரை பண்ணேன். ஆனா அந்த ரோட்ல எப்பவுமே யாராவது வந்து போயிட்டே இருப்பாங்க. తర్వాత ఏప్రిల్ 27వ తేదీన ఆ రోడ్లో ఎవరు లేరని, అక్కడ ఎవరు లేరని ఇలా చేసావా? నిఖిత కజిన్ బ్రదర్ కి ఎందుకు కాల్ చేసావురా? వాడు నీకు తెలుసా? లేదు. మరి ఎందుకు రా ఫోన్ చేసావు? எனக்கு வருத்தமா இருந்துச்சு. அந்த பொண்ணோட ஃபேமிலி எல்லாரும் அவளை தேடிட்டு இருக்காங்க. அவ எங்க ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తుంది? అதான் நான் ఫోన్ తీసి తర్వాత யாருக்கு ఫోన్ చేసి చెప్తామని ఆలోచిస్తూ ఉన్నాను. அப்பதான் அதுல అందులో இருந்து నంబర్ డైల్ చేశాను. அந்த ఫోన్లో అమిత్ తనని స్టోర్ చేసింది. நான் என்ன நினைச்சேன், அவதான் அவளை తన అన్నయ్య అనుకుని ఫోన్ చేశాను. హలో, உன் தங்கச்சி డెడ్ బాడీ ఇక్కడ ఉంది, வந்து எடுத்துட்டு పో. ఎవరు మాట్లాడేది? పోలీసులు అతన్ని మళ్లీ మళ్లీ విచారిస్తూ ఉన్నారు. నిజాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి, తన కామాన్ని తీర్చుకోవడానికి ఇలా దారుణమైన పని చేశావా అని అడిగారు. లేదా ఇందులో ఎవరికైనా సంబంధం ఉందా అని విచారించారు. కానీ మళ్లీ మళ్లీ చెప్పిందే చెబుతూ ఉన్నాడు. పోలీసులకు ఇతను నీచమైన మనోస్థితిలో ఉన్నాడని తెలిసింది. నిఖిత పైన ఇతనికో కన్నుంది. ఇతను తన కామాన్ని తీర్చుకోవడానికే ఆ అమ్మాయిని రేపు చేశాడు. ఆ తర్వాత హత్య కూడా చేశాడు. ఈ హంతకుడి లక్ష్యం ఈ హత్యను ఎందుకు చేశాడని తెలుసుకున్నప్పుడు పోలీసులు కాసేపు బెంబేలెత్తిపోయారు. నిఖిత కుటుంబానికి ఈ కేసు వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయో అన్నిటికీ ఇప్పుడు పరిష్కారం దొరికింది. ఈ కేసు ద్వారా ఆస్తి కోసం జరిగిన గొడవల వల్ల సమస్య ఏర్పడింది. బంధువులందరూ నిఖిత వాళ్ళ నాన్నను బెదిరించారు.
ఆస్తి మొత్తం అపహరించుకోవాలని చూశారు. ఆ నిజం కూడా ఇప్పుడు బయటపడింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ సమస్యలో ఇరుక్కుని ప్రేమ అని పేరు చెప్పిన ఆ అమ్మాయి సమస్యని తెలుసుకున్నాం. అందువల్ల ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య ఒక అబ్బాయి రావడం వల్ల వాళ్ళ స్నేహం దూరమైంది. ఈ నిఖితాని రేప్ చేసి హత్య చేసిన ఆ నేరస్తుడు ఉన్నాడు కదా, అతనికి నిఖితా కుటుంబానికి ఎలాంటి సంబంధమూ లేదు. వాడెవరని వాళ్లకు కూడా తెలీదు. నేరం నిరూపింపబడిన వాడి మీద ఇంతకుముందు ఎలాంటి నేరమూ లేదు. చెడు దృష్టితో ఉన్నాడన్న తప్ప ఏ ఒక్క విషయం బయటపడలేదు. అతనొక మానసిక రోగి కాదు, మామూలు మనిషిగానే ఉండేవాడు. తలుచుకుంటే చాలా బాధగా ఉంది. 19 ఏళ్ల వయసున్న నిఖితాని తన కామ కోరిక కోసం తన్ని రేప్ చేసి హత్య కూడా చేశాడు. ఈ కేసులో వచ్చే ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఇలాంటి నీచమైన ఆలోచన ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. రోడ్డు మీద వెళుతున్నప్పుడు మిగతా వాళ్ళని చూసినప్పుడు ఇలాంటి కోరికొచ్చే అవకాశం ఉంది. ఈ చెడు ఆలోచనని ఎలా తీసుకోవడం చాలా కష్టమైన ఒక విషయమే, తేలిక కాదు. కానీ ఎప్పుడు ఎవరిపైన మనకు ఒక చిన్న అనుమానం వచ్చినా సరే, మనకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి ఉన్నాడని తెలిసినా సరే, వెంటనే అతని మీద కంప్లైంట్ ఫైల్ చేయండి. ఇలాంటి వ్యక్తులను చూసి భయపడే బదులుగా ఎదిరించండి. అర్థమైందా? వాళ్ళని సరైన చోటికి పంపించండి. మిమ్మల్ని, మీకు తెలిసిన వాళ్ళని సేఫ్ గా ఉంచుకోవడానికి ఏ దారుంటే అది చెయ్యండి. ప్రస్తుతం మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకో కొత్త కేసులో మనం కలుద్దాం. వదలకుండా మన కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి. మర్చిపోకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుంచుకోండి, క్రైమ్ కి మనకి మధ్య ఒక చిన్న గ్యాపే ఉంది. అది చాలా కొంచెమే ఉంది. జాగ్రత్తగా ఉండండి, అలర్ట్ గా ఉండండి. జై హింద్.